పంట రుణాల వివరాలు ఇవ్వండి. బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్ రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారనే వివరాలను ఇవ్వాలని సూచించింది. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలను స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటున్నది. డిసెంబర్ 7 కటాఫ్ తేదీగా పెట్టుకుని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది. ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చలు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తా ఉన్నది. అయితే రైతు సోదరులారా, మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. ఎందుకంటే మీ లోన్లు ఇప్పుడు ప్రభుత్వం కడతట్లేదు, మేము కట్టుకోవాలి, మేమే కట్టుకుంటామని మీరేం తొందరపడకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట ఇది. ఆయన మాట అంటే శాసనం. అంటే 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు నాటికల్లా మీ రుణాలని మాపైపోతాయి. 2 లక్షల రుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని మాపైపోతాయి. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి ఇస్తున్నటువంటి భరోసా. సో కాబట్టి ఇప్పుడు పోయి మీరు తొందరపడి అది ఇది అమ్మి కట్టేరు లోన్, ఇప్పుడేం కట్టకూడదు. బరాబర్ 15 ఆగస్టు లోపల మీ రుణాలన్నీ మాఫీ చేస్తాడు ముఖ్యమంత్రి గారు. జూన్లో గైడ్ లైన్స్ వస్తాయట. పంట రుణాల మాఫీకి సంబంధించిన కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3ను తీసుకోవాలని అనుకుంటున్నది. ఇక పంట రుణాల వివరాలను ఎస్ఎల్బిసి నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు 15 తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం.